హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ భార్య ముందు ఎప్పుడూ చేయకూడని 3 పనులు. ఒకటవది, జీవితంలో మీకు ఎంత బాధ ఉన్నా సరే మీ భార్య ముందు మాత్రం అస్సలు కన్నీళ్లు రానివ్వకండి. ఎందుకంటే మీరు మగాడు కాబట్టి. అవునండి, మగాళ్ళు ఎక్కువగా ఏడవరాదని మన పెద్దలు అంటుంటారు కదా, అది ముమ్మాటికి నిజం. అందులో మీ భార్య ముందు అస్సలు ఏడవరాదు. మీకు చాలా బాధ ఉండవచ్చు, ఆ బాధను వేరే విధంగా చూపించండి. అంతేకాని కన్నీళ్లు మాత్రం పెట్టుకోకండి. మీ భార్య దృష్టిలో చులకన అవుతారు. ఓ చేతగాని వాడిలాగా మిగిలిపోతారు. ఎప్పుడో ఓసారి అయితే పర్లేదు, కానీ కొంతమంది మగవారు చిన్న చిన్న దానికి బాధపడుతూ ఉంటారు. దానికి తోడు ఏడుస్తూ ఉంటారు. అలాంటప్పుడు భార్యలు మిమ్మల్ని ఓ చవట కింద లెక్కగడతారు. కాబట్టి మీకు ఎన్ని బాధలు ఉన్నా సరే మీ కన్నీళ్లను మాత్రం బయటికి రానివ్వకండి. మన పెద్దవాళ్ళు పూర్వం నుండి ఒక మాట అంటుంటారు కదా, అతిగా ఏడ్చే మగాన్ని అతిగా నవ్వే ఆడదాన్ని అస్సలు నమ్మరాదని. బాధలనేవి అందరికీ ఉంటాయి. స్త్రీలైతే ఏ చిన్న బాధ ఉన్నా సరే కన్నీళ్లతోనే చెప్తూ ఉంటారు. స్త్రీలను ఎవరూ తప్పు పట్టరు. అదే మగాడు ఏడిస్తే మాత్రం అది ఓ పెద్ద వింతలాగా చూస్తారు. పంచుకునే భార్య ఉంటే మీ బాధల్ని పంచుకోండి, అంతే తప్ప మీ భార్య ముందు అస్సలు కన్నీళ్లు పెట్టకండి. రెండవది, మీ పూర్తి సంపాదన గురించి మీ భార్యకు చెప్పకండి. అవునండి, మీ యొక్క పూర్తి సంపాదన గురించి కూడా మీ భార్యకు తెలియనివ్వరాదు. ఎందుకంటే కొందరు ఆడవాళ్లకు డబ్బు విలువ అస్సలు తెలియదు. అలాంటి వారికి మీ మొత్తం సంపాదన తెలిస్తే, మా ఆయనకు చాలా డబ్బులు వస్తాయి, నేను ఎన్నైనా ఖర్చు పెట్టుకోవచ్చు అని దుబారాగా ఖర్చు చేస్తూ ఉంటారు. లెక్క లేకుండా ఎవరికి పడితే వాళ్లకు డబ్బులు ఇస్తూ ఉంటారు. మరికొంతమంది ఆడవాళ్ళు మా ఆయన బాగానే సంపాదిస్తున్నాడని ఏ పని చేయకుండా పక్కింటి వారితో బాతాకాని పెడుతూ కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇలాంటి ఆడవాళ్లకు మీ యొక్క పూర్తి సంపాదన గురించి అస్సలు తెలియనివ్వకండి. అలాగని అందరూ ఆడవాళ్ళు ఇలానే ఉండరు కదా, కొందరు భర్తను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మూడవది, మీ భార్య యొక్క కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడడం. ఎప్పుడైనా సరే మీరు మీ భార్య యొక్క కుటుంబ సభ్యుల గురించి చెడుగా మాట్లాడకూడదు. ఎందుకంటే మీకు మీ కుటుంబ సభ్యులు అంటే ఎంత ముఖ్యమో ఆమెకు కూడా తన పుట్టింటి కుటుంబ సభ్యులు అంటే అంతే ముఖ్యం. ఆమె ముందు ఎప్పుడూ కూడా వారిని ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. వారినలా అంటుంటే ఏ భార్య మాత్రం ఊరుకుంటుంది? తన పుట్టింటి వారిని తన భర్త ఇలా చెడుగా మాట్లాడుతున్నందుకు ఆమె ఎంతో బాధపడుతుంది. కొంతమంది మహిళలు అయితే మా పుట్టింటి వారిని ఇన్ని మాటలు అంటావా అని మిమ్మల్ని అస్సలు పట్టించుకోకుండా మీతో ఎప్పుడూ గొడవలు పడుతూ ఉంటారు. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. వారిని ఆ మాటలు అనడం ఎందుకు, మీకు మనశ్శాంతి లేకుండా చేసుకోవడం ఎందుకు? ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి. కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.